టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఈ వార్తతో పాటు తెలుగు సినీ చరిత్రలో అదితిరావు హైదరి, అమలా పాల్, రాధిక, జయసుధ వంటి పలువురు నటీమణులు కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ వివాహాలు చేసుకుని వార్తల్లో నిలిచారు. వారి గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. హీరో నాగచైతన్యతో విడాకుల తరువాత చాలా కాలం సింగిల్గా ఉన్న సామ్ ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో ప్రేమలో పడింది. చాలా రోజులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 1న రాజ్ నిడుమూరును ఈషా ఫౌండేషన్లోని అమ్మవారి గుడిలో భూతశుద్ధి వివాహ పద్ధతిలో పెళ్లాడింది సమంత. ఇక సమంత కంటే ముందు కొంతమంది హీరోయిన్లు 2 పెళ్లిళ్లు చేసుకున్నారు. వారిలో రీసెంట్గా రెండో పెళ్లి చేసుకుంది అదితిరావు హైదరి. అదితిరావు హైదరి హీరో సిద్ధార్థ్ను సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. అంతకు ముందు ఈమె సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత మోడలింగ్లోకి వచ్చి హీరోయిన్గా మారిన అదితి తనతో పాటు సముద్రం సినిమాలో నటించిన సిద్ధార్థ్తో ప్రేమలో పడింది. కొంతకాలం లివింగ్ రిలేషన్లో ఉన్న ఈ స్టార్ జంట ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. సౌత్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ కూడా రెండో పెళ్లి చేసుకున్న వారి లిస్ట్లో ఉంది. కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే అమలా పాల్ తమిళ డైరెక్టర్ ఎల్. విజయ్ను ప్రేమించి పెళ్లాడింది. ఆ తరువాత వీరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. విడాకుల తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టిన అమలా పాల్ జగత్ దేశాయ్తో లివింగ్ రిలేషన్ను చాలా కాలం కొనసాగించింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత వారు పెళ్లి చేసుకున్నారు. సౌత్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది రాధిక. చిరంజీవి, కమల్ హాసన్ లాంటి స్టార్స్తో ఆడిపాడింది. దాదాపు 2 దశాబ్దాల పాటు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన రాధిక పర్సనల్ లైఫ్లో మాత్రం 3 పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచింది. రాధిక ముందుగా నటుడు ప్రతాప్ పోతన్ను పెళ్లాడింది. అతనితో విడాకుల తరువాత ఫారెనర్ అయిన రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. చాలా కాలం రిచర్డ్తో ఫారెన్లో ఉండిపోయింది రాధిక. వీరికి ఒక పాప పుట్టిన తరువాత అతని టార్చర్ తట్టుకోలేక విడాకులు తీసుకుని ఇండియా వచ్చింది. ఇక తన సహచరుడు శరత్ కుమార్ను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది రాధిక. 2001లో వీరి పెళ్లి జరిగింది. అప్పటినుంచి వీరు హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. చాలామందికి తెలియని విషయానికి ఏంటంటే సహజ నటి జయసుధ కూడా 2 పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇండస్ట్రీలో చాలామందికి తెలిసిన ఆడియన్స్లో కొంతమందికి మాత్రమే ఈ విషయానికి తెలుసు. జయసుధ నితిన్ కపూర్ కంటే ముందు కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లాడింది. కానీ అతని వల్ల ఇబ్బందులు ఎదురవ్వడంతో కొంతకాలానికి విడికావులు ఇచ్చి 1985లో నితిన్ కపూర్ను పెళ్లి చేసుకుంది. రీసెంట్ ఇయర్స్లో నితిన్ కపూర్ మరణం అందరికీ తెలిసిందే. ఇక ఆ కాలంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు కృష్ణ, విజయ నిర్మల. ఈ జంట రెండో పెళ్లి అప్పట్లో సంచలనంగా మారింది. కృష్ణకు పెళ్లై 5 పిల్లలు ఉన్నారు. విజయ నిర్మలకు పెళ్లై హీరో నరేష్ కూడా పుట్టాడు. అటువంటి పరిస్థితుల్లో విజయ నిర్మల మొదటి భర్తకు విడాకులు ఇచ్చి కృష్ణను రెండో పెళ్లి చేసుకున్నారు. ఫిల్మిండస్ట్రీలో 2 కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న తారలు చాలామంది ఉన్నారు. వారిలో నటి లక్ష్మి, వనిత విజయ్ కుమార్ కూడా ఉన్నారు. లక్ష్మీ భాస్కర్ను మొదట పెళ్లి చేసుకుంది. ఆయనతో విడాకుల తర్వాత మోహన్ శర్మను పెళ్లాడింది. ఆ తర్వాత అతనికి కూడా విడాకులు ఇచ్చి శివచంద్రన్ను మూడో పెళ్లి చేసుకుంది. మరో హీరోయిన్ వనితా విజయ్ కుమార్ కూడా 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. వనితా విజయకుమార్ 2007లో ఆకాష్తో ఫస్ట్ పెళ్లి జరిగింది. ఆయనతో విడాకుల తర్వాత రాజన్ ఆనంద్ను రెండో పెళ్లి చేసుకుంది. రాజన్ నుంచి కూడా డివోర్స్ తీసుకుని 2020లో పీటర్ పాల్ను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సింగిల్ లైఫ్ను లీడ్ చేస్తోంది. సమంత రెండో పెళ్లితో మొదలైన ఈ చర్చ అదితి, అమలా పాల్, రాధిక, జయసుధ వంటి ప్రముఖ హీరోయిన్ల వైవాహిక జీవితాలను గుర్తుచేసింది. తమ వ్యక్తిగత జీవితంలో సంతోషాన్ని వెతుక్కుంటూ వీరు తీసుకున్న నిర్ణయాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.